అందుకే కదా వెళ్ళిపోమంటున్నాం కదా వాళ్ళని. నీకు మన దేశం నచ్చదు, మన దేశ ప్రధాని నచ్చడు, మన దేశంలో ఉన్న వ్యక్తులు నచ్చరు, మన దేశ ధర్మం నచ్చదు నీకు. అట్లాంటప్పుడు నువ్వు దేశంలో ఎందుకు ఉంటున్నావు? మూటాముల్లా చదువుకొని వెళ్ళిపో. రేపే పోరు, ఈడనే ఉంటారు, ఈడనే తింటారు, ఈడనే బ్రతుకుతారు, మళ్ళా పొద్దున్న లేసి మన మీద విషంగా చిమ్ముతారు. ఇట్లాంటి వాళ్ళు రేపు మొన్న ఉగ్రవాది దాడి జరిగింది, దానికి కారణం ఎవడు? సరే బయటి నుంచి ఒకడు వచ్చిండని అనుకుందాం, ఆ బయట నుంచి వచ్చేటవాడికి ఒక సహకరించింది ఎవడు? మనోడే కదా, మన భారతదేశంలో ఉన్నోడే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లాంటి వాళ్ళని చంపాలి కదా, ఫస్ట్ అట్లాంటి వాళ్ళని తరిమి కొట్టాలి కదా. మళ్ళీ అట్లాంటి వాళ్ళని ఎవరు పెంచుతున్నారు? అంటే ఇది బీజేపీ యొక్క వైఫల్యం కాదంటారా? అంటే యథేచ్ఛగా ఒక బార్డర్ దాటి లేదంటే విజిటర్స్ని ఈ రకంగా చంపుతున్నారు ఉగ్రవాదులు అని అంటే దీన్ని ఎవరి లోపం ఉందంటారు, ఎవరి వైఫల్యం ఉందంటారు? గత 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత మతం పేరు పైన దేశాన్ని విభజించిన వాళ్ళ తప్పిది అని నేను అంటాను. విభజించిన తర్వాత క్లారిటీ లేకుండా కూడా దేశ ప్రజలను ఇప్పటికీ కూడా ఓట్ బ్యాంకు కోసం వాడుకుంటున్న వాళ్ళది అని నేను అంటాను. ఆ రోజు నెహ్రూ హిందూ ముస్లిం పేర్ల మీద దేశాన్ని విభజించినప్పుడు వాళ్ళకున్న క్లారిటీ మన దేశానికి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు? మళ్ళీ మన దేశంలో ఎందుకు వక్ఫ్ బోర్డ్ చట్టము, నువ్వు ఏదంటే ఆ భూమి నీది అని అంటే నీకే ఇచ్చేస్తా అని నెహ్రూ ఎందుకు చెప్పిండు ఆ రోజు? మళ్ళీ ఆ రోజు హిందువులకు ఎందుకు చెప్పలే అది? ఆ రోజు నీ ఇస్లామిక్ కోసం అని చెప్పి నువ్వు మద్రాసాలలో నువ్వు చదివించుకో, నువ్వు వ్యతిరేకంగా మాట్లాడు, ఏం కాదు, అదే సనాతన ధర్మం గురించి మాత్రం మాట్లాడొద్దు అని ఎందుకు చెప్పిండు నెహ్రూ మళ్ళీ ఆ రోజు?